అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అధికారులు పట్టించుకోవటం లేదని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్ మండిపడుతున్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్కు విన్నవించామని అంటున్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో అకాల వర్షంతోని తీవ్రమైన పంట నష్టం జరిగింది. పర్టికులర్ రూరల్ కాన్స్టిట్యున్సీలోని ఇందల్వాయి కానీ, డిచ్పల్లి కానీ, దరిపల్లి కానీ, అలాగే జగరాన్పల్లిలో, సిరికొండ ప్రాంతంలో ఒక వరేతో పాటు ఏవైతే హార్టికల్చర్ పంటలు ఉన్నాయో, పండ్లు కానీ, కూరగాయలు కానీ, నువ్వులు కానీ భయంకరంగా నష్టపోయారు. పర్టికులర్ సుద్దులం, కొరుటిపల్లి, మైలారం, చల్లగరిగే, దుబ్బాక, కేశారం, రామడుగు ప్రాంతం సంబంధించిన రైతులకైతే కొయ్యని పంట ఒక్క గింజ కూడా ఇంటికి పోని పరిస్థితి ఉంది ఇవాళ. అదే ఉద్దేశంతో ఇవాళ ఉదయం నుంచి 8 గంటల నుంచి సుమారు 6 మండలాల తిరిగి అక్కడ రైతుల పరిస్థితి తీసుకొని ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం. వారు లీవ్ లో ఉన్నారు. జాయింట్ కలెక్టర్ గారికి చెప్పారు, జాయింట్ కలెక్టర్ గారు కలిశారు. గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు లెటర్ ప్యాడ్ మీద, ఎందుకంటే ప్రభుత్వం ఏ రైతాంగం సంబంధించిన సమస్యల మీద పార్లమెంట్ సభ్యుడు నిన్న నుంచి కూడా మా అందరితో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఈ జిల్లాలో సుమారు 25,000 ఎకరాలు నష్టపోయిందని చెప్పి జిల్లాలో అకాల వర్షంతోని తీవ్రమైన పంట నష్టం జరిగింది. పర్టికులర్ రూరల్ కాన్స్టిట్యున్సీలోని ఇందల్వాయి కానీ, డిచ్పల్లి కానీ, దరిపల్లి కానీ, అలాగే జగరాన్పల్లిలో, సిరికొండ ప్రాంతంలో ఒక వరే